యువని పాలైందిరో తెలంగాణ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పాడిన పాటలు కావచ్చు, మీరు ఆ పాటల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది అనడంలో అతిశయోక్తి అయితే కాదు. అది కార్యకర్తలకు గుర్తుంది, లీడర్లకు గుర్తులేదు, లీడర్లకు గుర్తుంది, కానీ గుర్తు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు సోమనతో అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు, అధికారంలో ఉన్నాం కదా అవసరం లేదు అని అనుకుంటున్నాను. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మీరు తెలంగాణ ఉద్యమంలో అంటే ఇక కాలి గజ్జా కట్టి గొంగడేసి గోసి కట్టి ఇక మీరు తిరగని ఊరు లేదు, పోయి పాడని పాట లేదు. ఇటువంటి వాళ్ళు పనికిరారా రాజకీయాలకు? ఇటువంటి వాళ్ళు పదవులకు పనికిరారా? అదే కదా జరుగుతున్నది. ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఉన్నోడు, ప్రశ్నలు వేసేవాడు ప్రశ్నించే కాడనే ఉండాలి తప్ప పవర్లోకి రాకూడదు. ప్రశ్నించేవాడిని వెంట తిప్పుకోవద్దు, వాడు ఏం అడుగుతాడో తెలియదు అనేటువంటి భయంలో ఈ అంటే పాలకవర్గం అధికారంలోకి రాకముందుకు ఒక తిరిగి ఉంటారు, అధికారంకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. అధికారంకి రాకముందేమో అన్నీ మాట్లాడుతారు, మావోయిస్టులు ఇచ్చేటువంటి సిద్ధాంతాలు చెప్పే స్పీచ్లు మాట్లాడుతారు, అంబేద్కరిస్టులు చెప్పేటువంటి సిద్ధాంతాలు మాట్లాడతారు రాజకీయ నాయకులు. కానీ అధికారంలోకి రాగానే అవన్నీ పక్కకు పడేసేసి వాళ్ళ వర్గం, వాళ్ళు అనుకున్నటువంటి వర్గాలు, ఇంట్లో ఒకటి పెట్టుబడిదారుడు, ఎవరిని వెనక డబ్బు ఉంది, ఎవరి వెనక కులం ఉంది, కులబలం ఏమనుకుంది, ధనబలం ఏమనుకుంది అని చెప్పి చూసేటువంటి ఒక ప్రయత్నంగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల నాకు తెలిసి ఉద్యమకారులను, ఓ కవులను, కళాకారులను గుర్తుపెట్టుకొని, ఎందుకంటే గద్దరన్న కూడా తన జీవితాన్ని మొత్తం సమాజం కోసం పెట్టేశాడు. ఆయన ఏ పార్టీలో ఉండో ఎన్నో ఉండో అందరికి ఆటగా అందరికి ఉపయోగపడ్డాడు, కానీ ఆయనకు ఉపయోగపడ్డాడు ఎవడు లేడు వ్యక్తిగతంగా. ఆయన కుటుంబం, ఆయన ఇవాళ మళ్ళీ రోడ్ల మీద పడ్డారు పాపం వాళ్ళు. అంటే ఇట్లా ఒక్కోసారి అనిపిస్తుంది, ఆలోచన వస్తుంది. మీరు అన్నారు కదా బాధ అనిపిస్తలేదా అని. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంటుంది మనసుకు బాధ అనేది. ఇలా అయిపోయింది, మనం చేసినటువంటి కష్టం ఇలా అయిపోయింది అనేది ఒకటి బాధ ఉంటుంది. కానీ మరి దాన్ని ఏం చేయలేము మనం, ఎందుకంటే మన మనసు ఒప్పుకోదు, మనం దిగజారిపోయి ఉండలేము. పాట నమ్ముకునేటోళ్ళు కాదా, ఏడబడి తాడిని తాళాలు కుడదాం అనుకునే రకం అంతకంటే కాదు. ఇప్పుడు ఈ నాయకునికి పడినా రేపు ఆ నాయకునికి పడతా, ఆ నాయకునికి పడతా అనేది అంతకంటే కాదు. ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ కోసం పనిచేయడమే అలవాటుగా మొదటి నుంచి ఉన్నాం. ఏ రోజన్నా నాకు ఆ ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం, అధికార పార్టీలో ఉందామని ఏ రోజు ఆలోచన రాలే. రాజశేఖర రెడ్డి గారు సీఎం, కాంగ్రెస్ పార్టీకి పోదాము, అధికారంలో పార్టీకి దగ్గరగా ఉందామని ఆలోచన రాలే. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు సీఎం, ఏ రోజు నింబై ఆయన కాడ ఉందామని ఆలోచన రాలేదు. 10 ఏళ్ళు పోరాటమే చేసిన కదా. తీరా మొన్న ఎలక్షన్ టైం కదా, నోటిఫికేషన్ ఇంకొక వారం 10 రోజులకు వస్తుందనంగా అక్టోబర్ 24కు నేను పోవడం జరిగింది. నవంబర్లో నోటిఫికేషన్ అయినా. బాధ అనేది ఉంటుందన్న, బాధ లేకుంటే ఏముండదు. కానీ అట్లని ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి నాకు ఇంకోటి లేదు. ఇవాళ ఏదో ఎవరు అధికారంలో ఉంటారు కనుక వాళ్ళ వెనుకనే పోదామో, వాళ్ళ వెనుకనే ఉందామని కాదు. నన్నుగా గుర్తిస్తే, నన్నుగా గౌరవించి, నా పాటను నన్నుగా గౌరవించే కాడ ఏడ గౌరవం దక్కినా నేను ఆ గౌరవం కాడ ఉంటా. గౌరవం దక్కని చోట ఎక్కడ నేను ఉండను. అది కూడా ఉంది. అంటే కేవలం అధికారం ఉంది కనుక ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఉంది కనుక వీళ్ళతో ఉందాం, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అది కాదన్న అంశం ఏంది అని అంటే ఏపూరి సోమన్న లాంటి వాళ్ళను పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా కూడా అధికారంలో ఉన్న పార్టీలో హక్కున చేర్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఏపూరి సోమన్న. ఇట్లాంటి వాళ్ళను హక్కున చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంటుంది కదా. ఉంటుందా లేదా అనేది అది మీరు అడగాలి. ఇప్పుడు ఉంటుంది కదా, నన్ను చేర్చుకోవాలి కదని నేను అనలేదు. కానీ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది మీరే సమాజాన్ని, మీరే నాయకులు. నేను అనేది అదన్న ఉంటుంది ముమ్మాటికి ఖచ్చితంగా. ఏపూరి సోమన్న లాంటి వాళ్ళకు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో రేపటి నాడు ఇంకే పార్టీ అయినా రావచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళను తెలంగాణ ఏర్పడ్డది అలా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఓ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది అని అంటే ఏపూరి సోమన్న లాంటి వాళ్ళ కష్టం కదా. నిద్రగాసి తినక తిని కుటుంబాన్ని వదిలిపెట్టి ఊరు కూడా తిరిగి ఆ తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, తెలంగాణ ఎందుకు రావాలి అని గొంతు ఇంచుకొని చెప్పినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పదవులు రావాలి కదా. అదే మా ఆవేదన. అందుకోసమే ఈ ఇంటర్వ్యూ. అంటే నాయకులకు ఏమో ఆ స్వభావం ఉంది. అంటే తిరుగుబాటు చేసే వాళ్ళను, ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళను దగ్గరగా పెట్టుకొని వాళ్ళని గౌరవించుకోవాలనేటువంటి సంస్కృతి లేకుండా పోతుంది. తర్వాత ఇక కౌలు కళాకారులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళలో అయితే చాలామందిలో ఎవడో ఒకడు బుద్ధిమంతుడు ఉంటే గౌరవిస్తా.
ఎవరో ఒకరు అమ్మాయి ఆడపిల్లలు కూడా బుద్ధిమంతురాలు అయి ఉంటే వాళ్ళని దండం పెడదాం, ఆడబిడ్డలా గౌరవిద్దాం వాళ్ళని. కానీ మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం రాత్రి ఊడిపడ్డ కళాకారులే. రాత్రే స్టార్ అయిపోదామని, రాత్రి సెలబ్రిటీ అయిపోదామని, రాత్రే ఏపురు సోమన్న, గద్దర్, ఇంకోరైనా పర్వాలేదు కానీ వాళ్ళందరినీ తలదన్నే విధంగా ఎదగాలని రాత్రే ఈ రాత్రి ఎదగాలనుకునేటువంటి వాళ్ళలో ఎలాంటి స్వభావంతో బతుకుతారంటే, నేను దగ్గరగా ఉండి చూసిన ఈ సాయి చందు చనిపోయిండు, గద్దర్ చనిపోయిండు, పైలవ సంతోష్ చనిపోయిండు, ఇంకోటి చనిపోయిండు, ఈ ఏపురు సోమన్ అంటూ కూడా చస్తలేడు ఎవరా, వీడు కూడా చనిపోతే బాగుండు అనుకుంటూ ఉన్నారు. ఎస్, లైవ్లో నేను ప్రత్యక్షంగా లైవ్లో విన్నాను నేను ఈ పదాలు. వీడు కూడా ఒకరు లేకపోతే ఇక మాకు ఏ అడ్డు ఉండకపో, అసలు పాడేటోడు ఆడేటోడు ఉండకపోతే మేమే ఆడతాం, మేము పాడతాం అనుకునేటువంటి ఒక నీచమైన పద్ధతులతో. ఏపురు సోమన్నకు బట్ట ఉందా, పొట్ట ఉందా, పిల్లలు, కుటుంబం, నేపథ్యం ఏంది, ఆయన జీవితం ఏంది, ఎట్లా బతుకుతుండు, ఏం కథ అనే విషయాన్ని కాస్త పక్కకు పెట్టి, ఏపురు సోమన్న ఎక్కడ పెద్దోడైపోతాడో, షర్మిల కాటికి పోతే వామో ఏమో అయిపోయిందని చెప్పి నా మీద వీడియోలు, ఛానళ్ళు, పాటలు, షూటింగ్లు, అదైపోతే మళ్ళా సరే గవర్నమెంటు 10 ఏళ్ల కాలం గడిచింది కదా,